కాకినాడ జిల్లా కాజులూరు మండలం బీసీ ఓబీసీ కార్పొరేషన్ రుణాల నిమిత్తం కాజులూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అర్జీదారుల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 1700 మంది అర్జీదారులు హాజరయ్యారు. మండుటెండలో వచ్చిన అర్జీదారులకు సరిపడా కుర్చీలు లేక ఏ రూములో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారనే పూర్తి సమాచారం తెలియజేయలేదని అర్జీదారులు వాపోయారు. ఇంటర్వ్యూ జరుగు స్థలంలో బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. అర్జీదారుల పత్రాలను కేవలం సచివాలయ సిబ్బంది స్వీకరించారు. సిబ్బంది ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని అక్కడికి వచ్చిన అర్జీదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల పంపించడం, అలాగే అక్కడ అయిపోయిన కంట్రోల్గా ఇక్కడ పంపించడం, ఇదే కదా. ఇక్కడ 10 మందికి వేసాం, ఒక మహా అయితే 100-150 పడతారు. మీరు 1500 విషయాలు రిటర్న్ చేశారు కదా, మీకు చేసి అక్కడి గురించి వాళ్ళు కేటాయించిన రూమ్లు వెరిఫై చేయడానికి, కంట్రోల్ చేయించడానికి వాళ్ళ రూమ్లో పంపించినప్పుడు అని మేము చెప్తే మీరు అప్లికేషన్ బిజీ అయిపోయారు. ఇక మీరు ఏం పాటిస్తున్నట్టు ఇంకా మహలాజ్ గారి మాట మరి మీరు తీసుకోమని చెప్పలేదు కదా, నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పలేదు కదా, మీరు ఎందుకు తీసుకున్నారు? మిమ్మల్ని ఏం చేయమన్నా? నేను దేనికే అలర్ట్ చేశాను మిమ్మల్ని క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కదా. వెరిఫికేషన్ కాదు, అందులో పెట్టేది చూడాలా క్లియర్గా నేను మీకు మెసేజ్ పెట్టాను. ఎవరు ఏ యూనిట్లు పెట్టుకున్నారో అనేది గమనించడం జరిగింది. వీటన్నింటినీ కూడా మళ్ళీ స్క్రూటినీ చేసి బ్యాంకు వైజ్ మరి ఆ టార్గెట్ని బట్టి వారికి ఇంకా ఫర్దర్గా బ్యాంకు మేనేజర్లు ఫర్దర్గా వారి యొక్క డిఫాల్ట్ స్థితి కానీ, అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ స్థితి కానీ, వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకుంటున్నారో ఆ యూనిట్ సంబంధించి వాళ్ళకి పరిజ్ఞానం ఉందా అనేది కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇన్డెప్త్ వెరిఫై చేసి వారికి ఈ యూనిట్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.